ఏయ్, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? భార్య భర్తనే కదండి ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం అంటే నా అడుగులు అడుగేసుకుంటూ నడవాలా? పెళ్లి పీటల్లో అగ్నిసాక్షిగా మీరు ముందు నడుస్తుంటే అడుగులు అడుగులు వేసుకుంటూ మీ వెనకాలే కదండి నడిచాను. నువ్వు పిచ్చి పిచ్చి లాజికల్ చెప్పకు. ఏదో 4 మాటలు మాట్లాడేసి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటున్నావేమో. నేనేం మిమ్మల్ని ఫూల్ చేయాలని మీ వెనకాల తిరగడం లేదు. కాంపిటీషన్ ఉంది కదా, లిరిక్స్ ని కలవాలి కదా. మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలని నీకెలా తెలుసు? అంటే నిన్నన్నారు కదా. నేనన్నానా? అవును, ఫోన్లో అభిమాని ఎవరితోనో అంటుంటే విన్నాను. ఓహో, నేను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే అవన్నీ దొంగచాటుగా వింటున్నావు అన్నమాట. అంతేనా? ఇంకేమైనా తిట్టాలనుకుంటున్నారా? నిన్ను తిట్టడానికి కూర్చుంటే సంవత్సరం సరిపోదే. ఇప్పుడు మీరు తిడుతూ కూర్చుంటే ఆ లిరిక్ రైటర్ని కలవడానికి టైం సరిపోదు. కాబట్టి వెళ్ళి ఆ పని మీద ఉండండి. ఇంటికొచ్చాక సాయంత్రం తీరిగ్గా నన్ను తిడుతురు గాని. ఏంటినా? ఏంటండి, మొన్నొచ్చినప్పుడు ఇల్లంతా అట్టిపండు తొక్కలు, ఇప్పుడేమో ఖాళీ టీ కప్పులు, విసిరేసిన పేపర్లు. సింబాలిజం ఏమైనా? సింబాలిజమా పాడా? పాట రాక పడుతున్న కష్టాలు. అదేంటి? అదంతే. ఆయనకో పట్టాన పల్లవలు నచ్చవు. రానంత వరకు ఇలా కాఫీల మీద కాఫీలు తాగుతూనే ఉంటాడు, పేపర్ల మీద పేపర్లు చించుతూనే ఉంటాడు. ఏయ్, సార్, గుడ్ మార్నింగ్ సార్. రావయ్య చరణ్, కూర్చో. ఏంటి సార్, పాట రావట్లేదా? ఒక్కోసారి అంతేనయ్యా, ఓ ఏడిపించుకుని తినేస్తుంది. అక్కడికి చాలా టైం తీసుకున్నాను, ఒక్క అక్షరం కూడా కదలట్లే. ఓ పక్క డైరెక్టర్ ఏమో షూటు అర్జెంటు అంటాడు, ఏం చేస్తాం? అంటే సార్, మీరే కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పారు కదా. ఇంత మంచి లిరిక్ రైటర్ మీరే డల్ అయిపోవడం ఏంటండి? కాన్ఫిడెంట్గా ఉండండి సార్. ఏంటి, నా డైలాగ్ నాకే చెప్తున్నావా? నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను, కానీ పాట పకడ్బందీగా రావాలని చెప్పి టెన్షన్ పడుతున్నా. మీరు తలుచుకుంటే అంత సార్, ఈజీగా రాసేస్తారు. సరస్వతీదేవి మీ చేతుల్లోనే ఉంటుంది సార్. వచ్చింది వచ్చింది, పాట వచ్చింది, పాట వచ్చింది. ఎలా సార్? ఇదిగోనయ్యా పచ్చబొట్టు,
దీని ఇలా చూశాను, అలా పాట వచ్చేసింది అంతే. అవునా? ఒక్కసారి పాడండి సార్. పాడినా? పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలని తెచ్చుకుంటాదోరా, వేయి జన్మాల రాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర. వావ్,